హాయ్ ఫ్రెండ్, ఆలూ పరోటా అండి. ఫస్ట్ పొటాటో బాగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఆనియను, గ్రీన్ చిల్లీ, నేను నిమ్మకాయ పిండుతున్నానండి. కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర బాగా వేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఉప్పు, మనకి సరిపడా ఉప్పు, అన్నీ బాగా స్మాష్గా కలుపుకోవాలండి. వేడిగా ఉంది కాబట్టి కలపాలంటే కొంచెం వేడిగానే ఉంది బాగా, కానీ బాగా స్మాష్ చేయాలి. ఎందుకంటే చపాతీలు చేసేటప్పుడు స్మాష్ చేయకుంటే మన చపాతీలు సరిగ్గా రావు కదండి పరోటాకి. అందుకు ఇది సరే అండి. ఒక రియాలిటీ ఒకటి చెప్తాను. ఏంటంటే మనము ఎంత బాగా చేసినా కానీ మన హస్బెండ్కి, కొంతమందికి అండి, అందరికి అలా కాదు, మా హస్బెండ్కి అయితే కంపల్సరీ నచ్చదు నా వంటలు. అలాగే చాలామందికి కూడా మన యాక్చువల్లీ బాగానే ఉంటాయి, కానీ వాళ్ళు యాక్టింగ్ అలా చేస్తారు, బాగాలేదని అంటారు. అందుకే నేనేం ట్రిక్ యూజ్ చేశానంటే, నేనే చేసి టిఫిన్ బాక్స్లో పెట్టి నా ఫ్రెండ్ చేతికి ఇచ్చేసానండి. ఏం లేదు, తినేటప్పుడు మనం అంటే తినే టైం అయింది కదా, తను తెచ్చిచ్చింది. లొట్టలు వేసుకొని మరీ తినేసాడు. ఆహా, ఏమి రుచి, ఎంత బాగుంది, నేర్చుకో, ఇలా చేయాలి. తర్వాత అది చేసింది మీ ఆవిడే అని చెప్పాక ఇంకేం అల్లాక సైలెంట్గా వెళ్ళిపోయాడు. అలా ఉంటుంది అన్నమాట. కొంతమంది కావాలనే టార్చర్ పెడతారు. అందుకు మనం అదే ఏంటి ఇంత బాగా ఉంది, ఇంత టేస్టీగా ఉంది, అయినా కానీ ఎందుకని ఎప్పుడు చూసినా బాగాలేదు అంటాడంటే, ఇలా ఒకసారి ట్రై చేశాను, అప్పుడు కానీ కొంతమందిది అసలు రూపం బయటికి రాలేదన్నమాట. అందుకు మనం తిన్నప్పుడు రుచిగా ఉన్నప్పుడు వాళ్ళకెందుకు రుచిగా ఉండదు, రుచిగానే ఉంటుంది. కానీ మనకు ఎలా టార్చర్ పెట్టాలి, ఎలా టెన్షన్ పెట్టాలి. కొంతమంది ఏంటంటే తింటున్నా కానీ మనం చేసిన యావరేజ్లే అలా ఉంది, బాగానే ఉంటుంది అది. ఎందుకంటే మనం తింటే మనకు తెలుసు కదా ఎలా ఉంటుంది టేస్ట్. అలా ఉంటారనమాట కొంతమంది, కావాలని టార్చర్ పెడతారు. అందుకే ఏం ఫీల్ కావద్దు. మనం ఎలా వంటలు చేస్తాం మనకు తెలిసినప్పుడు మనం అలా అంత టెన్షన్ తీసుకోకూడదు అనమాట. అలా ఉంటుందండి కొంతమంది రియాలిటీ. సరే, ఆలూ పరోటా స్టఫీ అంతా రెడీ చేసుకున్నానండి. తర్వాత మన చపాతీ ఫస్టే 10-15 మినిట్స్ ముందు బాగా కలిపెట్టుకున్నాను. అంత కొంచెం గట్టిగానే కలుపుకోవాలి, ఎందుకంటే చపాతీలో లోపల మనం పెట్టాక కొంచెము సాగుతాయి కదండి. అందుకే నేను ఇలా రుద్దేసుకొని చపాతీలు చేసుకోవటమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మా పిల్లలకి ఆలూ పరోటా చాలా ఇష్టము. అది వేడిగా కొంచెం నెయ్యి వేసుకొని తింటే, అందులో మ్యాంగో పికల్, ఏమన్నా టొమాటో పికల్, కొంతమంది